ప్రజాసేవే పవన్ గారి ప్రథమ లక్ష్యం. మెగా రక్తదానానికి విశేష స్పందన. 600 మందికి పైగా రక్తదానం. జనసేన అధ్యక్షుడు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. పలు నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీలోకి భారీ చేరికలు. రికార్డు స్థాయిలో బ్లడ్ క్యాంపులో పాల్గొన్న అభిమానులు, జనసేన సైనికులు, వీర మహిళలు. భారీ కేక్ కటింగ్ చేసి పవన్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పార్టీ శ్రేణులు. విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. వీర మహిళలు, జన సైనికుల కోలాహలంతో జాతరని తలపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో హోరెత్తిపోయింది. జనసేన అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి మెగా స్పందన లభించింది. వందలాది మంది వీర మహిళలు, జన సైనికులు రక్తదానం చేయడానికి బార్లు తీరారు. సుమారు 600 మందికి పైగా రక్తదానం చేసి పవన్ కళ్యాణ్పై తమకున్న విశ్వాసాన్ని చూపించారు. ముందుగా వంశీకృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేసి కార్యకర్తలందరూ ఒకరికొకరు తినిపించుకొని సందడి చేశారు. నగరంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించి ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజాసేవ పవన్ కళ్యాణ్ ప్రథమ లక్ష్యమని చెప్పారు. ఆయన ఆదర్శంగా తీసుకొని జన సైనికులు, వీర మహిళలు ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మెగా రక్తదానం నిర్వహించి భారీగా రక్తం సేకరించి ఎందరో ప్రాణాలని కాపాడాలని సంకల్పించారని వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి భారీగా జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ రెడ్ క్రాస్, కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో 2 గంటల్లోపే 150 యూనిట్ల రక్తదానం చేయడం పార్టీ కార్యకర్తల సేవ దృక్పథానికి నిదర్శనమన్నారు. రక్తదానంపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయన్నారు. మానసికంగా సిద్ధమైతే రక్తదానం వల్ల ఎటువంటి బలహీనత ఉండదన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే అధిక కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం లేదన్నారు. బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బుల నుండి కూడా రక్తదాతల్ని కాపాడుతుంది. సురేష్ కుమార్ సైని 130 సార్లు రక్తదానం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. భారతదేశంలో యువ జనాభా అధికంగా ఉంది. భారతదేశంలో రక్తం డిమాండ్ 5 కోట్ల యూనిట్లు ఉంటే 50% మాత్రమే రక్త సేకరణ జరుగుతుంది. జనాభాలో 5 నుంచి 10% స్వచ్ఛందంగా రక్తదానం చేసిన సరైన సమయంలో రక్తం లభ్యమయ్యే ఎవరు చనిపోరని చెప్పారు. జనసేన పార్టీ తరపున కొంతమంది ప్రాణాలైనా రక్షించాలని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. వేడుకల్లో నగరంలోని జన సైనికులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. విశాఖ తూర్పు 13వ వార్డు నుంచి 100 మంది, 57వ వార్డు సుభాష్ నగర్ నుంచి 150 మంది, 19వ వార్డు నుంచి 50 మంది, 31వ వార్డు నుంచి 200 మంది, 57వ వార్డు నుంచి 100 మంది, 40వ వార్డు నుంచి 100 మంది, 42వ వార్డు నుంచి 50 మంది పార్టీలో చేరారు.